శేష్ అనగానే ఎప్పుడూ ఒకసారి కనిపించే హీరో అయిపోయాడు. తెరపై కనిపించిన ప్రతిసారి హిట్ అందుకుంటున్నాడు. టాలీవుడ్ కు ఒక హిట్ ఇస్తున్నాడని ఇతనికి ఫ్యాన్స్ ఉన్నారు. కానీ శేష్ బాగా స్లో. ఎంత స్లో అంటే 4 ఏళ్ళు అవుతున్నా కొత్త చిత్రం విడుదల చేయలేదు. ఇలా అయితే ఎలా శేష్ అంటున్నారు ఫ్యాన్స్. నవీన్ పొలిశెట్టి, అడవి శేష్ ఇద్దరు ఒకటే బ్యాచ్. ఎప్పుడో ఒకసారి బాక్సాఫీస్ ముందుకు వస్తారు, కానీ సాలిడ్ హిట్ అందుకుంటారు. 3 ఏళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో కనిపించాడు పొలిశెట్టి. కట్ చేస్తే మళ్లీ సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో తిరిగొచ్చాడు. శేష్ అయితే ఇంకా దారుణం. ఎప్పుడో 2022 హిట్ 2 రిలీజ్ అయినప్పుడు కనిపించాడు. ఈలోపు హిట్ 3 కూడా రిలీజ్ అయింది. ఆ మూవీ తర్వాత నాని నటిస్తున్న పారడైజ్ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. హిట్ 2 మాత్రం ఇంకా కొత్త చిత్రాన్ని విడుదల చేయలేదు. ప్రస్తుతం డెకాయిట్ ను ఏప్రిల్ 10న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు శేష్. అన్ని కుదిరి ఉంటే ఈ పాటికే థియేటర్స్ లో ఉండాల్సిన చిత్రం ఇది. ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయింది. ఇంకా శేష్ చేతిలో గూఢాచారి సీక్వెల్ ఉంది. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు. సినిమాల మధ్య స్పీడ్ తగ్గటంతో అడవి శేష్ కూడా ఆలోచనలో పడ్డట్లు కనిపిస్తోంది. ఏళ్లకు ఏళ్లు ఒకే చిత్రంతో కాకుండా మిగతా చిత్రాలు కూడా చెయ్యాలని ఇప్పుడిప్పుడే మార్పు మొదలైనట్లు కనిపిస్తోంది. అందుకే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. రాహుల్ ఇటీవలే రష్మిక ప్రధాన పాత్రలో గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రం తీసి ఇంప్రెస్ చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.